అందరికీ నమస్కారం. మీరు చూసినట్లయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో, డోర్ డెలివరీ కేసులో సిట్ విచారణ ముమ్మరం చేసింది. మరొక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అంటే మరొక పత్రాన్ని కోర్టుకి సబ్మిట్ చేసింది. అందులో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీ దుర్గను కూడా A2 నిందితురాలుగా చేర్చింది. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు గడ్డపై ఏనాడు జరగని, దళితులపై ఏనాడు కనీ విని జరిగిన ఒక మహా ఘాతుకం, ఒక దళితుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులోనే ఇంటికి తీసుకెళ్ళి శవాన్ని అప్పచెప్పిన ఒక వైనం ఆ రోజు రాష్ట్రం యావత్తు దిక్కున తుల్లిపడింది. దళిత వర్గాలైతే హృదయానికి గాయమయ్యి చాలా ఆవేదన చెందారు. కొన్ని వందల డిబేట్లలో లేదా ఉద్యమాల్లో డాక్టర్ సుధాకర్ గురించి కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి కానీ మేము ఆ రోజు పోరాటాలు చేశాం. ఆ రోజు ప్రభుత్వ ఘాతుకాన్ని ధ్వజమెత్తాం. ఆ ఎమ్మెల్సీని, ఆ అంతకుడిని కనీసం ఎమ్మెల్సీ పదవి నుంచైనా తప్పించవయ్యా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించరా. ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగించాడు. ఇప్పటికీ కూడా ఆయన శాసనమండలికి వెళ్తూనే ఉన్నాడు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఈ యొక్క డోర్ డెలివరీ కేసుని అప్పటి ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించకుండా దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేస్తే బాధితులు స్వయంగా, అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి తండ్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, అయ్యా ఈ దర్యాప్తు సక్రమంగా జరగటం లేదు, నిందితులందరూ కూడా అరెస్ట్ కావడం లేదని చెప్పేసి విన్నవిస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారు సిట్ విచారణకు ఆదేశిస్తే మళ్ళీ విచారణ వేగవంతమైంది. దీనికి కూడా ఆ ప్రాంతంలో ఉన్న సీనియరు అడ్వకేటు ముప్పాల సుబ్బారావు గారిని ఒక అడ్వైజరీగా కమిటీలో నియమించి ఈ కోర్టుకు సంబంధించిన విచారణ పర్వాన్ని కూడా వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముప్పాల సుబ్బారావు గారికి సోషల్ వెల్ఫేర్ బోర్డు తరపున లేదా దళిత సమాజం తరపున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. వెన్ను చూపకుండా, వెనుకకు తిరిగి చూడకుండా, భయపడకుండా, ఎందుకంటే నాకు సుబ్బారావు గారు చాలా పరిచయస్తులు, మేము మాట్లాడుతూనే ఉంటాం. సుబ్బారావు గారికి వచ్చే బెదిరింపులు ఏంటో నాకు తెలుసు. అన్ని అంశాలను నేను మీడియా ముందు చెప్పలేను, కానీ చాలా దృఢచిత్తంతో ఆయన న్యాయ ప్రక్రియను కొనసాగించడంతో ఈ రోజున ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీటు కోర్టుకు దాఖలైతే లక్ష్మీ దుర్గని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె హైకోర్టులో తన అరెస్టును ఆపాలని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ కూడా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి సిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె కనిపించకుండా ప్రస్తుతం పారిపోయిన పరిస్థితి. సరే, రేపో మాపో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పెడతారా, లేదా న్యాయస్థానం ముందస్తు బెయిలు ఇస్తుందా ఏంటి అనేది మరి చూడాలి. ఏదేమైనా ఈ కేసులో ఆమె చేసిన నేరం ఏంటంటే, మృతదేహాన్ని తీసుకువెళ్ళే కారులో అనంతబాబు అంటే భర్తతోనే ఆమె ఉంది. ఈ వీడియో ఫుటేజీలు పోలీసులకు దొరికినాయి. రెండోది, అనంతబాబును హత్య చేయటానికి, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయటానికి
అనంతబాబుని ప్రేరేపించింది కూడా ఈ లక్ష్మీ దుర్గానే. మూడోది, హత్య జరిగిన తర్వాత ఉన్న సాక్ష్యాధారాలన్నీ కూడా ఈమె గారు ధ్వంసం చేశారు. ఈ మూడు అంశాలని సిట్టు పరిగణలో తీసుకొని ఈ కేసును ముందుకు తీసుకెళ్తుంది. అంటే సీసీ ఫుటేజీల సేకరణ, కాల్ రికార్డింగు, సాక్షుల వాంగ్మూలం, ఫోరెన్సిక్ ఆధారాలతో దర్యాప్తు చేసి దీనిని వెలికితీస్తున్నారు. నిజానికి ఏంటంటే సహజంగా ఏమంటారంటే, అనంతబాబు ఏదో పెళ్లి ఖర్చుల నిమిత్తం సుబ్రహ్మణ్యానికి 50,000 రూపాయలు అప్పిచ్చాడు, అందులో 30,000 రూపాయలు సుబ్రహ్మణ్యం ఇచ్చాడు, ఇంకా 20,000 రూపాయలు బాకీ పడ్డాడు, ఆ బాకీ డబ్బులు అడుగుతుంటే ఇవ్వటం లేదు, 4 సార్లు బెదిరింపు కాల్ చేశాడు, వాళ్ళ నాన్న అడిగాడు, వాళ్ళ అమ్మని అడిగారు, ఆ డబ్బులు ఇవ్వని కారణంగా సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు హత్య చేశాడు. ఈ కథ చాలా బాగుంది. ఈ కథ, ఈ పిట్ట కథ చాలా బాగుంది. మీకు ఒక మాట చెప్తానండి, ఏ సంఘటన జరిగినా, ఏ హత్య జరిగినా సాధారణంగా హంతకుడు ఏం చేస్తాడంటే, ఆ శవాన్ని ఆ పక్కన పడేసి, లేదా ఆ శవాన్ని అక్కడ కూడా లేకుండా చేసి పారిపోతాడు. నాకే పాపం తెలియదు అంటాడు. కానీ అనంతబాబు శవాన్ని తన కారులో తీసుకెళ్ళి ఇంటి దగ్గర పడేసి, ఏ లక్ష్మమ్మ, ఓ 2 లక్షల రూపాయలు ఇస్తున్నాను, తీసుకెళ్ళి నీ కొడుకుని దహనం చేసుకో అని చెప్పేసి అన్నాడంటే ఏంటి అనంతబాబు యొక్క బలుపు? వాడి వెనక ఉన్న అహమేంటి? వాడి తల పొగరకి, వాడి యొక్క కొమ్ములకి అర్థం ఏమిటి? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అనే ఒక అధికారం, ముఖ్యమంత్రి తనకు అండగా ఉన్నాడనే ఒక అధికారం. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అనంతబాబుని కానీ, మీరు లచ్చుమమ్మకే 2 లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసుని తారుమారు చేయటానికి పోలీసులకి ఎంత ఇచ్చాడు అనంతబాబు? ఆ ఎమ్మెల్సీ పదవిని ఓడబెరకకుండా కాపాడినందుకు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చాడు? ఈ రోజున ఎమ్మెల్సీ అనంతబాబు శాసనమండలికి పోతున్నాడు, మాట్లాడుతున్నాడు. శాసనమండలిలో సభాపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకి ఎంత ఇచ్చారు? అంటే ఏ ధైర్యం తీసుకొని హత్య జరిగింది? ఇది రాజ్యహింస కాదా? ఒక ప్రధానమైన ఒక రాజకీయ పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి నువ్వు హత్య చేస్తే, నీ భార్య నువ్వు సమేతంగా హత్య చేస్తే, డోర్ డెలివరీ చేస్తే, ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటలు పాత్రికేయ సమావేశం పెట్టి మాట్లాడారు. ఆ గ్యారెంటీ కార్డు చూపించండి, నీకు 15,000, నీకు 18,000, నీకు 22,000, ఈ కథలన్నీ చెప్తున్నాడు ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వీడియోలు కూడా చూపిస్తున్నాడు. విలేకరులను ఒక్కొక్కరిని లేపి నువ్వు చదువు అదే చదువుతున్నాడు, ఏనేవి ఎలా అంటున్నాడు. మరి ఇది కూడా మాట్లాడారుగా జగన్మోహన్ రెడ్డి గారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబుని ఇప్పటికీ వెనకేసుకొస్తున్నావుగా. నాడేం గజమాలలతో సత్కరించారు. ఈరోజు నా భార్య కూడా ఈ కేసులో నిందితురాలిగా తేలింది. ఏం సందేశం ఇస్తావు దళితులకి? నేను అడుగుతున్నాను. ఈ రోజు మీరు దళితుల గురించి మాట్లాడుతున్నారు, ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు, ఎస్టీల గురించి మాట్లాడుతున్నారు. మరి గాయపడ్డ మా హృదయాల గురించి ఏం సమాధానం చెప్తారు? ఎలా ఎమ్మెల్సీని అనంతబాబుని నువ్వు శాసన మండలికి ఎలా పంపిస్తున్నావు? వీళ్ళెన్ని ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతారు? ఏ దళితుల సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడ హత్యలు చేసి, ఎన్ని హత్యలు మీ ప్రభుత్వంలో? హత్యలు, అత్యాచారాలు, దాడులు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలో ఈ ఘనపాటి చరిత్ర నీది కాదా? ఆ పోనీ చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని 4 చిన్న మాటలు ఉన్నందుకే అమ్మడు రాంబాబు గారు కాపు టైగర్ అయ్యాడు. మరి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఈ కాపు అనంతబాబుకి ఏ బిరుదిస్తావు? ఈయన టైగరేనా? మ్యాన్ ఈటరా?
ఏం బిరుదిస్తావు చెప్పండి. ఒక ఆయన కాపు టైగరు ముఖ్యమంత్రి గారు తిట్టినందుకు, మరి దళితుల్ని చంపినందుకు అనంతబాబుకి ఏం బిరుదిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా, చెప్పండి. అంటే ఇలా హంతకుల్ని వెనకేసుకొని రావటం, నేరగాల్ని వెనకేసుకొని రావటం. నీ పరిపాలన ఏదో ధర్మ పరిపాలనలాగా, రామచంద్రుడి పరిపాలనలాగా 4 పాదాల మీద ధర్మం వెలసిల్లినట్టుగా మళ్ళీ ఇప్పుడు కూర్చొని పనిగట్టుకొని పెట్టగతని చెప్తున్నావు. లోకేష్ గారి క్రికెట్ చూడటానికి శ్రీలంక పోతే నీ కడుపులో నొప్పిగా ఉంది, మీరు వెళ్ళండి. లోకేష్ గారు ఏ విదేశాలకు వెళ్ళాలన్నా కోర్టు అనుమతి అక్కర్లా. ఆయన దగ్గర డబ్బులు ఉండే, సొంత ఫ్లైట్ వేసుకుంటాడు, సొంత హెలికాప్టర్ వెళ్తాడు, నేను వెళ్తున్నాను అని స్పష్టంగా చెప్తున్నాడు. ప్రభుత్వ రూపాయి ఖర్చు లేకుండా తన సొంత డబ్బులతో. మరి మీరు టీవీలో చూసుకుంటున్నారు. మీరు వెళ్ళొచ్చు కదా శ్రీలంక. వెళ్ళాలంటే ముందు కోర్టుకు పోవాలి, మళ్ళీ కోర్టు అనుమతి ఇవ్వాలి మీకు ఆ వెసులుబాటు లేదు. లోకేష్ బాబు గారు ఏ చొక్కా వేసుకున్నాడు, ఏ ప్యాంట్ వేసుకున్నాడు, ఏ విమానం ఎక్కాడు, ఏ హెలికాప్టర్ ఎక్కాడు, తలెట్ట దూకున్నాడు, ఎందుకు అందంగా ఉన్నాడు? ఈ లోకేష్ బాబు గారిని చూడటమేనా మీ పని? భయపడుతున్నారేంటి లోకేష్ అంటే? నాడేదో అన్నారు కదా, నేడు లోకేష్ని హీరో ఒరిగిపోతున్నారు. ఆయన రెడ్ బుక్ అనగానే మీకు చెమటలు పట్టినాయి. లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అన్నాడు కాబట్టి నువ్వు డిజిటల్ బుక్ అంటున్నావు, పేరు రాసుకోమంటున్నావు. మరి నీ డిజిటల్ బుక్ రాజ్యాంగబద్ధమేనా? ఉందా రాజ్యాంగంలో డిజిటల్ బుక్? పదే ఈ రెడ్ బుక్ మీద కామెంట్ చేసే వాళ్ళని నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిజిటల్ బుక్? ఏమి రాశారు అందులో? మొన్న హైదరాబాద్లో పెద్ద ఆయన ఫోన్ చేశా, చాలా పెద్ద ఆయన ఏమన్నాడంటే డిజిటల్ బుక్ రాబోతుంది, అది వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చిత్ర విచిత్రాలు చూస్తారు, అదిరిపోతుంది బుక్ అన్నాడు. నేను ఫోన్ చేశా, ఏమంటే ఆయన అంటే వైసీపీ నాయకుడు, వాళ్ళందరూ వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు, వాళ్ళంటే డిజిటల్ బుక్ నెత్తిన పెట్టుకుని ఊరేగితే తప్పేం లేదు, మీరు మేధావులు కదా, మీరు ఒక పార్టీకి సంబంధించిన మాట్లాడే వాళ్ళు కాదు కదా, మీరు ఎలా డిజిటల్ బుక్ని సపోర్ట్ చేస్తున్నారు అని. అలా కాదు బాలకోటయ్య గారు, ఇలా కాదు బాలకోటయ్య గారు, ఏంటి వంతబాటం? భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఎలా మాట్లాడతారన్న? అంబటి రాంబాబు గారు ఉచితంగానే అరెస్ట్ చేశారా? బూతులు తిడితే అరెస్ట్ చేశారు. పోనీ క్షమాపణ చెప్పాడా? ఎవడు చెప్పాడు? బొత్స గారు ఆయన ఎక్కడా చెప్పలే క్షమాపణ. నా కుక్క కూడా భయపడదని చెప్పి వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు ధైర్యం ఉంటే ధైర్యం ఉండొచ్చు, మరి కుక్క ఎలా ఉందో, ధైర్యంగా ఉందో, మరి ధైర్యంగా లేదు. వీళ్ళేం స్వాతంత్ర సమరయోధులు కాదు, వీళ్ళేం పౌర హక్కుల కోసం పోరాడిన వాళ్ళు కాదు, లేదా భూదానాలు చేసిన వాళ్ళు కాదు. మీ రాజకీయాల కోసం పదవుల కోసం మాట్లాడటం తప్ప. ఈ రోజున ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటల్లో మీకు అల్టిమేటం ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా కానీ, దళిత సామాజిక నాయకుడిగా కానీ మీరు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించండి. మీ నిజాయితీ ఏంటో నిరూపించుకోండి. ఎమ్మెల్సీ అనంతబాబు గారిని ఎమ్మెల్సీ నుంచి తప్పించకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత మీద లేదంటున్నా. మీరు ఎలా మాట్లాడతారంటున్నా? రే, నీ భార్యను తిడితేనే తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేయించిందయ్యా. సోషల్ మీడియాలో నీ భార్య భారతి గారు ఒక మాట అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అరెస్ట్ చేసి జైలు పంపించారయ్యా. నువ్వు దళితుని చంపినందుకు నువ్వు ఏ చర్య తీసుకోకుండా శాసనమండలికి ఎలా పంపిస్తావు? ఏ హక్కు ఉంది నీకు? నేను ఎన్నోసార్లు చెప్పా, వేల ఏళ్ల క్రితమే ఈ గడ్డపై పుట్టాను, ఈ గడ్డపైనే చంపబడుతున్నాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడుతున్నాను అన్న కలేకూరి ధార్మికత నుంచి పుట్టిన వాళ్ళం. హత్య చేసిన ఎలా వెనకేసుకొస్తున్నావు అంటున్నా? ఏం బిరుదులు ఇస్తామంటున్నా నేను? డాక్టర్ సుధాకర్ అలాగే చేసావు, డాక్టర్ అచ్చన్ అలాగే చేసావు, వజీరాన్ అలాగే చేసావు, అబ్దుల్ నాగమన్ అలాగే చేసావు, అబ్దుల్ సలాం అలాగే చేసావు.
దళితుల మీద, ఎస్టీల మీద నీ పరిపాలనలో ఉత్సవం పోయలేదా? మూత్ర విసర్జన పోయలేదా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఉన్న తాడేపల్లికి పర్లాంగ దూరంలో సీతమోరి పాదాల చెంత నవవధువుని కట్టేసి, వరుడిని కట్టేసి వధువుని అత్యాచారం చేస్తే ఎవరిని పట్టుకున్నావు? ఆ వెంకటేశ్వర రెడ్డిని పట్టుకోలేదు కదా. నిన్న అన్నమయ్య జిల్లాలో మదనపల్లి దగ్గర ఒక సంఘటన జరిగితే ఆ చేసిన మృగాడు తెల్లారే చెరువులో పడి చనిపోయాడు. నువ్వే ట్వీట్లు పెడుతున్నావు అది ప్రభుత్వం చేయించినట్టుగా. నువ్వు పెట్టిన గంజాయికి ఆ గంజాయి మత్తుకి ఈ రాష్ట్రంలో యువత నాశనమైంది. 2 నెలల క్రితం తునిలో జరిగిన సంఘటన కూడా. ఈ నేరాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? నీకు శాంతి భద్రతలు పట్టవు, రాజధాని పట్టదు, పోలవరం పట్టదు, పరిశ్రమలు పట్టవు, ఉపాధి పట్టదు, సంక్షేమం పట్టదు. నీకు కావాల్సిందల్లా కూడా తాత్కాలిక ప్రయోజనాలు. నేను నొక్కా, మీరు నొక్కుతున్నారా లేదా? నేను 5 ఏళ్ళు ఇచ్చా, నేను 10 ఏళ్ళు ఇచ్చా. నువ్వు కత్తెరలు వేయలేదా? పూర్తిగా ఇచ్చావా? నువ్వు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటానికే 3 చెరువు నీళ్ళు తాగావు. పిల్లేరుగంత లేచావు. 250 రూపాయలు నువ్వు ఇచ్చింది. ఏడాదికి 250 రూపాయలు. 5 ఏళ్ళ పాటు ఇచ్చుకుంటూ పోయావు. మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పేరు పెడుతున్నావు. ఈ రాష్ట్రంలో పెన్షన్ల ఖర్చు 50,000 రూపాయలు, 50,000 కోట్ల రూపాయలు పెన్షన్లో ఫర్ మంత్. 2,700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు. నీ అప్పులు భరిస్తూ, నీ విధ్వంసాన్ని సహిస్తూ, నువ్వు అమరావతిలో పెంచిన అడవికి తొలగించడానికి 300 కోట్ల రూపాయలు, 36 కోట్ల రూపాయలు. ఇవేమి మాట్లాడో, ఇవేమీ కనిపించవు. నీకు కావాల్సింది కులాలు, నీకు కావాల్సిన అంబటి రాంబాబు గారి ర్యాంకలు, లేదా అనంతబాబు గారి యొక్క హత్య రాజకీయాలు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన మాట చెప్తున్నా. ఈ రోజున ప్రధాన పత్రికలు మొత్తం కూడా ఈ అనంతబాబు గారి యొక్క సంఘటన మీద, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర, ఇది ఒక పత్రిక, ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పత్రిక, పాఠకులకు వచ్చే పత్రిక. భార్య పాత్ర ఇదిగోండి, అనంతబాబు భార్య పాత్ర డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో. ఇది ఆంధ్రజ్యోతి, ఇది ఈనాడు. ఇదిగోండి నీ పేపర్. 14+4 18 పేజీలండి. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా పేపర్ 18 పేజీలు. వార్త చూపించండి. ఒక సిట్టు విచారణ వార్త చూపించాలి కానీ ఇది పత్రికే కదా. పాఠకులు రూపాయి పెట్టి కొన్ని చదువుకుంటున్నారుగా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబు భార్య పాత్ర ఉందని సిట్టు కోర్టుకి సమర్పించిన అభియోగ పత్రం కదా. రాయాల్సిన బాధ్యత లేదా? దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? అంటే నువ్వు తుమ్మితే రాసుకుంటావా? నీ వాళ్ళు నీరిగితే రాసుకుంటారా? దీని పేపర్ అంటారా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేపర్లు చెంచండి అని చెప్పేసి చెప్తావా? దీని పేపర్ ఎట్టంటారయ్యా? ఎవరి గురించి రాస్తావు? సోది వార్తలా? అనంతబాబు గురించి ఒక్క మాట రాయవా? బాలకోట గురించి రాయలేవు, ఎందుకంటే నీ మునీశ్వరుడు శాపం ఉంది. దళితుల గురించి రాసిన, డాక్టర్ సుధాకర్ గురించి రాసిన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి రాసిన, బాలకోట గురించి రాసిన తల 1000 ఒక్కలు అవుతుందని చెప్తే నీ మీడియాకి శాపం ఉంది. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు, దాన్ని నేను ఉన్నది ఉన్నట్టు ఎవరో ఎయిటర్ ఈవీఎంలు మోసం చేసింది అంటావు. డోర్ డెలివరీలో సుబ్రహ్మణ్యాన్ని హత్య చేస్తే నీకు 11 వచ్చినాయ్యా. నీ హత్య రాజకీయాల మూలనే దళితులు మొత్తం తిరగబడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 36 SC/ST నియోజకవర్గాలు, 36 SC/ST నియోజకవర్గాల్లో కూటమి పార్టీకి 33, నీకు 3, నీకు మిగిలింది 3.
అంతకుముందు 34 నీకు ఎందుకు పోయినాయి? ఇదిగో డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఒక ఘాతుకం. నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, అంటరాని పెనుమంటలు వెంటబడుతూనే ఉంటాయి అంటాం మేము ఎప్పుడు. మా పూర్వీకులు చెప్పారు, అంటరాని పెనుమంటలు వెంటబడుతూ ఉంటాయి అని. మీరు డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు మీద పార్టీ అధినేతగా కానీ మాజీ ముఖ్యమంత్రిగా కానీ శాసన మండలి నిబంధనల మేరకు మీరు రాజీనామా చేయించినా తొలగించినంత వరకు ఈ అంటరాని మంట నీ వెంటబడుతూనే ఉంటుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క ఘాతుకం నిన్ను వేడదు. 29 ఎన్నికల్లో వెంటబడుతుంది, 34 ఎన్నికల్లో వెంటబడుతుంది. నువ్వు ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం దేని మీద ఉంది? ఈ రోజున తప్పనిసరిగా ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, అనంతబాబు మీద చర్యలు అవసరం. ఈ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క హత్య కేసులో, ఎందుకంటే మహా దారుణం అండి, సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన వైనని చెప్తే ప్రతి హృదయం కదిలిపోతుందండి. అంటే ఒక దుర్మార్గంగా, ఒక వాళ్ళ రాజ్యంలాగా, పట్టపగ్గాలేని రాజ్యంలాగా. పైపెచ్చు నేను చెప్పడం కాదు, అనంతబాబు మీడియా సమావేశం పెట్టి ఎస్పీ గారి ముందు నేనే చంపానని సాక్షాత్ ఆయన ఇచ్చిన వాంగ్మూలం. అలాంటి నాయకుల్ని ఇంకా నువ్వు పార్టీలో పెట్టుకోవడం, అలాంటి నాయకులు వెళ్తున్న శాసన మండలి కనీసం మా దళిత వైకాపా ఎమ్మెల్యేలు కూడా అడగకపోవడం. అడగొచ్చుగా, నందిగాంలో కూడా ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, మొండిదొక అరుణ్ కుమార్. నువ్వు అనంతబాబు పక్కనే కూర్చున్నావు కదా, నువ్వెందుకు మాట్లాడవు? చనిపోయిన దళితుడు కాదా? ఇది గుర్తుకు రాదా? రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు కదా, మీ హయాంలో శాంతి భద్రతల గురించి కలిసి ప్రక్షాళన చర్యలు కూడా తీసుకోరా? తప్పనిసరిగా ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. నేను ముఖ్యంగా ఈ పాత్రికేయ సమావేశం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే మీరు ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క పదవిని, ఆ పదవి నుంచి తప్పించి మీరు ప్రాయచిత్తం చేసుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ యొక్క బుర్రకథనంటే ఇక్కడ సిద్ధంగా ఎవరు లేరు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే, లోకేష్ గురించి మాట్లాడితే చేతులు ఇలా అనుకుంటే, నీ మీడియా వాళ్ళని పెట్టుకొని మాట్లాడితే వినటానికి సిద్ధంగా లేరు. తప్పనిసరిగా ఈ కేసులో మరో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిట్టు. భార్యాభర్తలు ఇరువురు కలిసి చేసిన హత్యగా పూర్తి సాక్ష్యాధారాలతో ఉన్నాయి. తప్పనిసరిగా ఆ ఎమ్మెల్సీ అనంతబాబు మీద పార్టీపరమైన చర్య తీసుకోండి. సిట్టు కూడా ఎలాంటి ముందస్తు బెయిల్ రాకుండా నిందితులకి బోనెక్కేలాగా, లేదంటే జైలుకి వెళ్ళేలాగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో కష్టపడ్డ ముప్పాల సుబ్బారావు గారికి సోషల్ వెల్ఫేర్ బోర్డు నుంచి, మా దళిత సమాజం నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి.